Hyderabad to Ladakh solo ride lo day 35. Today is the most spiritual day in my entire ride because ఇవాళ మనం భైరవ యాత్ర చేయబోతున్నాం. అసలు ఈ భైరవ యాత్ర అంటే ఏంటి? పురాణాల ప్రకారం కాశీ నగరాన్ని అష్ట దిక్కుల నుంచి అష్ట భైరవులు రక్షించేవాళ్ళు. ఈ అష్ట భైరవుల దర్శనం కోసం చేసే యాత్రే అష్టభైరవ యాత్ర. ఈ అష్టభైరవులు ఎవరు? తూర్పు దిక్కుకి రక్షకుడిగా అసితాంగ్ భైరవ్, పడమర దిక్కుకి రక్షకుడిగా ఉన్మట భైరవ్, ఉత్తర దిక్కుకి రక్షకుడిగా భీషణ భైరవ్, దక్షిణ దిక్కుకి రక్షకుడిగా చండ భైరవ్, ఈశాన్య దిక్కుకి రక్షకుడిగా సంహార భైరవ్, వాయువ్య దిక్కుకి రక్షకుడిగా కపాల భైరవ్, ఆగ్నేయ దిక్కుకి రక్షకుడిగా రురు భైరవ్, నైరుతి దిక్కుకి రక్షకుడిగా క్రోధన్ భైరవ్. ఈ అష్టభైరవులు వీళ్ళందరికీ అధిపతి కాల భైరవుడు. మనము ఇవాళ ఈ అష్టభైరవుల దర్శనం చేసుకోవడానికి వెళ్ళామన్నమాట. ఇదే భైరవ యాత్ర. వీటిలో మనకు ఉన్మత భైరవ టెంపుల్ మాత్రం సిటీకి చాలా దూరంగా ఉంటుంది అండ్ రిమైనింగ్ అని మనకి సిటీ లోపలే ఉంటాయి. ఫస్ట్ అయితే మేము ఉన్మత్ భైరవ టెంపుల్ కి వెళ్ళాము, బండి మీద వెళ్ళి వచ్చేసాము. అండ్ అక్కడ నుంచి వచ్చాక 7 భైరవ టెంపుల్స్ కి ఖాళీ నడకనే వెళ్ళాం అనమాట. మార్నింగ్ ఆల్మోస్ట్ 7:30కి డే స్టార్ట్ చేస్తే అష్టభైరవుల దర్శనం చేసుకునేసరికి ఆల్మోస్ట్ సాయంత్రం 8 అయింది. అండ్ రేపు మనం కాలభైరవుని దర్శించుకొని కాశీ విశ్వనాథుడి దగ్గరకు వెళ్దాం. రేపటి ముచ్చట్లు మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే స్టే ట్యూన్ టు మోటార్ సంచారి.